హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటీ విజన్ ప్రెజెంట్ సేల్స్ అండ్ డిస్కౌంట్స్. మరి ఈరోజు మన స్పెషల్ ఎపిసోడ్లో మనం తెల్లాపూర్లో ఉన్న టాటా మోటార్స్ వారి ప్రథమ్ మల్లిక్ మోటార్స్లో ఉన్నామండి. ఈరోజు సర్వీస్ స్టేషన్లో ఉన్నాము. మరి వీరు ఇక్కడ ఏ విధంగా సర్వీసెస్ ఇస్తున్నారు, ఏ విధంగా కస్టమర్స్ సపోర్ట్ చేస్తున్నారు, కస్టమర్స్కి ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు అనేసి తెలుసుకుందాము. ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. లెట్ ఎక్స్ప్లోర్. తెల్లపూర్లో ఉన్న టాటా మోటార్స్ వారి ప్రథమ్ మల్లిక్ మోటార్స్లో ఉన్నామండి. మరి ఇక్కడ వీరు స్పేస్ సర్వీసెస్ ఏ విధంగా ఇస్తున్నారో సర్వీసెస్ స్టేషన్లో ఉన్నాము. మరి సర్వీస్ హెడ్ మనతో పాటు జావేద్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాము, ఎలాంటి సర్వీసెస్ వీళ్ళు అందజేస్తున్నారు. హాయ్ అండి జావేద్ గారు. హాయ్ మ్యామ్. సో మీరు ఇక్కడ ఇచ్చే సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని సర్వీసెస్ ఏ రకంగా ఇస్తున్నారో చెప్తారా? అంటే మేము చేసేది మ్యామ్ ఫస్ట్ ఫ్రీ సర్వీస్ నుంచి మేజర్ సర్వీసెస్ కానీ క్లచ్ రీప్లేస్మెంట్ కానీ ఏదైనా ఉన్నా వీఆర్ డూయింగ్ ఇట్. సో కొంచెం డీటెయిల్గా అంటే సర్వీసెస్ గురించి, అంటే ఏ కార్స్కి సర్వీసెస్ ఏ విధంగా ఇస్తారు, ఫ్రమ్ టాప్ టు బాటమ్, అంటే ఫ్రమ్ టిప్ టు టో అన్నట్టుగా అనుకుంటాం కదా. సో ప్రతి ఒక్క సర్వీస్ గురించి కొంచెం మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నార్మల్ మ్యామ్ కొత్త వెహికల్ కొన్నప్పుడు కస్టమర్ కొన్నప్పుడు వీ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్రీ సర్వీస్. ఇన్ దాట్ జనరల్ చెక్స్ ఉంటాయి, సెకండ్ ఫ్రీ సర్వీస్, థర్డ్ ఫ్రీ సర్వీస్లో మళ్ళీ ఆయిల్ చేంజెస్ అండ్ చెక్ మార్క్స్ ఉంటాయి. వీ హ్యావ్ చెక్ లిస్ట్ వాట్ వీ ఫాలో. అండ్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫ్రీ, సెకండ్ ఫ్రీ, థర్డ్ ఫ్రీ అయినాక పేడ్ సర్వీసెస్ ఉంటాయి, మేజర్ అండ్ మైనర్ సర్వీసెస్. దానిలో అన్ని చెక్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాం మ్యామ్. వీ స్టార్ట్ ఫ్రమ్ ఇంజిన్ ఆయిల్ చెకింగ్, వైపర్స్, లైట్స్ అండ్ బ్రేక్స్ అండ్ ఈవెన్ టైర్ ఎయిర్ ప్రెషర్ ఆల్సో విల్ చెక్. సో మనం ప్రెసెంట్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే అన్ని పెద్ద బండ్లే కనిపిస్తున్నాయి, చిన్న బండ్లు మాత్రం ఏమీ లేవు. దాంతోపాటు మనకి ఇక్కడ ఫ్యూయల్తో పాటు కొన్ని బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటికి ఏ విధంగా మీరు సర్వీసెస్ చెప్తారా? అంటే బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్స్లో వీ డూ ఫర్ గో ఫర్ యాక్చువల్లీ ఆయిల్ లీకేజెస్, కూలెంట్ లీకేజెస్ అండ్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా వీ ఆల్సో షార్ట్ అవుట్ దాట్ ఈవెన్. అంటే మీరు చెప్తున్నట్టుగా ఎలక్ట్రికల్ రిపేర్స్ అంటున్నారు. ఎలక్ట్రికల్ రిపేర్స్ అంటే జనరల్గా వచ్చే వస్తాయి, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పగలరా? జనరల్ ప్రాబ్లమ్స్ వాట్ వీఆర్ ఫేసింగ్ అంటే మ్యామ్ ప్రెసెంట్ రైట్ నౌ ఎలక్ట్రికల్ దానిలో లైట్స్ కానీ యావరేజ్ ఇష్యూ కానీ అవి అలాంటివి ఏమైనా ఉంటే వీఆర్ డూయింగ్ అవుట్, వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ ఆల్సో. సో లాస్ట్గా ఒక మాట సార్, ఇక్కడ మనము ప్రతి బండి డెఫినెట్లీ సర్వీసెస్ కోరుకుంటుంది. సో ఏ బండికి అది కండిషన్లో ఉండాలంటే ఎప్పుడెప్పుడు సర్వీసెస్ ఇవ్వాలో కొంచెం డీటెయిల్గా చెప్పండి. వెహికల్ కరెక్ట్ మెయింటైన్ చేయాలంటే మ్యామ్ మేజర్ వచ్చేసి కూలెంట్, ఇంజిన్ ఆయిల్ అండ్ ఎయిర్ ఫిల్టర్, అది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇఫ్ యువర్ కస్టమర్ ఇస్ మెయింటైనింగ్ దిస్ 3 పారామీటర్స్ కరెక్ట్లీ ఫాలోయింగ్ ఇట్, సో వెహికల్ లైఫ్ కూడా బాగుంటుంది. సో ఫ్రీక్వెంట్ బ్రేక్ డౌన్స్ కానీ అలాంటి ఏం ప్రాబ్లమ్స్ రావు. ఒక్కసారి లాస్ట్గా ఒక్కసారి సర్వీసెస్ చేసుకున్న తర్వాత, ఒక సర్వీస్ అంటే ఫ్రీ సర్వీస్ ఉండండి ఏదైనా సర్వీస్, ఒకసారి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక కార్కి సర్వీస్ చేసుకున్న తర్వాత అది మనకి ఎంత కాలం ప్రాపర్గా
పర్ఫెక్ట్ కండిషన్లో నడుస్తుంది? So in this case, we have two types of services, ma'am. One is 6 months, what we call minor service, and yearly ones, major service. And yearly ones ante danlo 15,000 kilometers or yearly ones we have to do the service. And 6 months or 7,500 kilometers we have to do the service. These are the service schedules what are given by the OEM itself. Okay. So we have to maintain that properly. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, ఎవరన్నా బయట వేరే స్టేట్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సర్వీసెస్ చేసుకున్న తర్వాతే వెళ్తారు. సో మధ్యలో ఏదైనా సర్వీస్ స్టేషన్ కావాలి అనుకుంటే వాళ్ళు సెల్ఫ్గా ఏదైనా చూసుకోవాలి అనుకుంటే మాత్రం బ్రేక్ డౌన్స్ అన్నా సరే ఏదైనా చూసుకోవాలనుకుంటే మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే దీనిలో కూడా మ్యామ్ వీ హ్యావ్ బ్రేక్ డౌన్ సర్వీసెస్ 24/7 బ్రేక్ డౌన్ సర్వీస్ నెంబర్స్ ఉన్నాయి మ్యామ్. ఇఫ్ ఎట్ ఆల్ యూర్ ట్రావెలింగ్ సమ్వేర్ అండ్ వెహికల్ గెట్ స్టక్ ఆర్ బ్రేక్ డౌన్ ఇన్ ది మిడిల్ వే, యూ క్యాన్ కాంటాక్ట్ దెమ్ అండ్ గెట్ ది హెల్ప్ అవుట్. They will help you out. Okay. There are many service centers and new service centers also coming on the highways even. 24/7. Okay. We have helpline numbers. The nearest person and nearest dealer to that the place where you are. So they will contact you and they will come back. Once you have to give the come. Oh, great. You need to call them. Thank you sir. Thank you so much. చాలా వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందజేస్తారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారు కదండి, మనకి ఎలాంటి సర్వీస్ అయినా సరే ఫస్ట్ సర్వీసెస్ అనేది ఎక్కడైనా మనకి కామనే. ఫస్ట్ 3 సర్వీసెస్ చాలా ఫ్రీగా ఇస్తారు ప్రతి దగ్గర. కాకపోతే మనం ఇక్కడ ఈ సర్వీస్ స్టేషన్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సర్వీస్, ప్రతి ఒక్కటి ఫ్రమ్ ఎయిర్ నుంచి ప్రతి ఒక్కటి చిన్న చిన్న విషయాలకి, మైనర్ థింగ్స్ నుంచి మేజర్ థింగ్స్ వరకు అన్ని సర్వీసెస్ మేము ఇక్కడ ఇస్తున్నాము అని చెప్తున్నారు. అదేవిధంగా చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఇక్కడ జావేద్ గారు మనతో పాటు. అదేంటంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సడన్గా మన కార్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటే మాత్రం 24/7 వీళ్ళ దగ్గర సర్వీసెస్ ఉంటాయంట. మరి ఆ సర్వీసెస్ మనం కాల్ చేసినట్లయితే మనం ఎక్కడ కార్ బ్రేక్ డౌన్ ఉందో వారు అక్కడికి వచ్చి వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది అనేసి చెప్పారండి. సో ఇదండి జావేద్ గారితో చక్కగా మనకి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా.
మోటార్స్ వారి ప్రథమ్ మలిక్ మోటార్స్ జనరల్ మేనేజర్ గారితో ఉన్నామండి. మరి బొచ్చు ప్రకాష్ గారు ఇక్కడ ఎన్నో విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి సర్వీస్ పరంగా ఉండండి, సపోర్ట్ పరంగా ఉండండి, కస్టమర్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఇలాంటి ఇంకెన్నో విషయాలు వారి మాటలు తీసుకుందామండి. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా చెప్పండి, మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి టాటా మోటార్స్ ఇక్కడ? సో మా టోటల్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. 3 సేల్స్ 2 సర్వీస్. మెయిన్ బ్రాంచ్ వచ్చి బంజారా హిల్స్, సెకండ్ బ్రాంచ్ వచ్చి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, థర్డ్ వచ్చి బోర్డు. దిస్ 3 సేల్స్. రిలేటెడ్ సర్వీస్ తెల్లాపూర్ ఒకటి రీసెంట్గా ఓపెన్ చేసాం. సో మేజర్ వర్క్షాప్ వచ్చి తూల్చోటిలో స్టేట్. సో ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా వారికి సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా వారికి సర్వీసెస్ అందిస్తారు? మాకు కొంచెం 100% వీ విల్ గివ్ ద సపోర్ట్ టు కస్టమర్. ఎలాగంటే కస్టమర్ ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి న్యూ బయర్, ఒక కస్టమర్ మన వర్క్షాప్కి వచ్చినప్పుడు అతనికి సగం తెలిసి సగం తెలియకుండా ఉంటుంది. సో డెఫినెట్లీ విల్ గివ్ ద 100% సపోర్ట్ టు కస్టమర్. సర్వీస్లో కానీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్లో కానీ, ఎనీథింగ్ కస్టమర్ ఉన్న డౌట్స్ క్లారిఫికేషన్ చేయడంలో కానీ. దట్స్ ద రీజన్ ప్రథమ్ మలిక్ తెల్లాపూర్ కస్టమర్ స్మైల్స్లో మేకింగ్ కస్టమర్ స్మైల్స్లో వీఆర్ నెంబర్ 1. సో మా టీం కూడా ఎక్స్పీరియన్స్ టీమ్ డెడికేటెడ్ టు కస్టమర్. ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సరే కస్టమర్కి సపోర్ట్ చేయడం, కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, పేషెన్సీతో ఉండాలి. ఎందుకంటే కస్టమర్కి డిఫరెంట్ డౌట్స్. అతను ఒక వెహికల్, మేము డైలీ 1 వెహికల్ చూస్తాం, బట్ కస్టమర్కి ఉన్నది ఓన్లీ 1 వెహికల్. సో ఆ వెహికల్ అతను కిటికీని చూసుకుంటాం. సో అతనికి ఆ కార్ గురించి మనం రాంగ్గా చెప్పినా లేదంటే ఏదైనా డిఫరెంట్ వచ్చినా అతను హర్ట్ అవుతుంది. సో అందుకని పొలైట్గా కస్టమర్కి అర్థమయ్యేటట్టుగా ఎవ్రీథింగ్ విల్ ఎక్స్ప్లెయిన్ టు కస్టమర్. సార్, ఇంత డీటెయిల్గా మీరు చెప్తున్నారు. మీకు ఓవరాల్గా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ టాటా మోటార్స్లో యాజ్ ఎ జనరల్ మేనేజర్ మీరు ఎన్ని సంవత్సరాలు మీకు అర్థమైంది? సో టోటల్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మోర్ దెన్ 25 years నుంచి ఉన్నాను. ఈ టాటాలో లాస్ట్ 1 year నుంచి పనిచేస్తున్నాను. యాజ్ ఎ జనరల్ మేనేజర్గా నాకు మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో టాటా మోటార్స్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది రతన్ టాటా గారు. వారు ఎంతో చేశారు మన ఇండియా, మన దేశం కోసం. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే టాటా మోటార్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. ఎందుకు చెప్పండి? సో చాలామందికి ఏంటంటే టాటా మోటార్స్ అనేది ఒక లోకల్ మంది అనే కాన్సెప్ట్ చాలామంది వెహికల్ కొంటున్నారు కూడా. మార్కెట్ షేర్ పెరగడానికి కూడా రీజను ప్రతి ఒక్కరు టాటా అనగానే లోకల్ ప్రొడక్ట్, మన కంపెనీ, మన ఇండియన్ కంపెనీ అనే ఉద్దేశం ఉంటుంది. లో బడ్జెట్ సేల్స్ కానీ సర్వీస్ కానీ కస్టమర్ బడ్జెట్లో వెహికల్ ఉంటుంది. సో కస్టమర్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అదొక రీజన్. రెండోది సర్వీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ రెక్టిఫికేషన్ అవ్వడం, కస్టమర్కి అందుబాటులో ఉండటం, ఈవెన్ ప్రైస్లో కూడా. సో కస్టమర్ బడ్జెట్లో ఉండబట్టి టాటా ఈజ్ నెంబర్ 1 టుడే. సార్, ప్రతి కంపెనీకి, ప్రతి వర్క్షాప్కి వాళ్ళంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. మరి మన తెల్లాపూర్ వర్క్షాప్కి అలాంటివి ఉన్నాయా? సో తెల్లాపూర్ వర్క్షాప్లో ఏంటంటే సేమ్ డే డెలివరీ మేడం. ఇక్కడ ఉన్న మా ప్లాను కస్టమర్ సఫర్ అవ్వకూడదు, కస్టమర్కి సేమ్ డే డెలివరీ ఇవ్వాలి. కస్టమర్ వెహికల్ 2-3 days హెల్డ్ అప్ అయిపోతే అతను ప్రోగ్రామ్స్, అతను షెడ్యూల్స్ ఫెయిల్ అవుతాయి. దట్స్ ద రీజన్ దిస్ ఈజ్ శాటిలైట్ వర్క్షాప్. సేమ్ డే డెలివరీ ప్లాన్ చేసుకున్నాం. 95% సేమ్ డే డెలివరీ ఇచ్చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు ఉండలేదు మాకు. సో కస్టమర్ ఈజ్ హ్యాపీ. సో అన్లిమిటెడ్ కిలోమీటర్స్ హ్యారియర్ సఫర్ వెహికల్స్కి ఉంది 5 years వరకు. సో మిగతా వెహికల్స్కి సమ్ కండిషన్స్ ఉన్నాయి. 1,20,000 5 years వారంటీ. సో కస్టమర్ రిలాక్స్. ఒకసారి ఈడబ్ల్యూ తీసుకుంటే కస్టమర్ ఈజ్ రిలాక్స్డ్. రిమైనింగ్ వీ విల్ టేక్ కేర్. సో దట్స్ ద రీజన్ కస్టమర్స్ ఈజ్ ప్రిఫర్ టు టాటా మోటార్స్. సో చివరిగా సార్, మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే ఒక చక్కటి సలహా. సో మా టాటా మోటార్స్ తెల్లాపూర్లో ఓపెన్ చేసి 6 months అయింది. కస్టమర్స్ రిఫరెన్స్లోనే మా వర్క్షాప్ నడుస్తుంది వితౌట్ మార్కెటింగ్. డెఫినెట్లీ మీరు ఒక్కసారి విజిట్ చేయండి మా వర్క్షాప్కి, మా సర్వీస్ చూడండి. ఆ తర్వాత మీరే రిఫరెన్స్లో మాకు వెహికల్స్ పంపించండి. వీ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. మరి విన్నారు కదండి, డెఫినెట్లీ తెల్లాపూర్లో ఉన్న వీళ్ళ వర్క్ సర్వీస్ ఏ విధంగా ఉందో, వర్క్ సెషన్కి డెఫినెట్లీ మీరు కూడా రండి, సర్వీసెస్ చూడండి. మేము ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నామో 24 hours దాటక ముందే మీ చేతిలో మీ కార్ ఉంటుంది అనేసి ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ మన జనరల్ మేనేజర్ బొచ్చు ప్రకాష్ గారు. అదేవిధంగా ఏ విధంగా అయితే మనకి ఇంకెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సర్వీసెస్ తోటి, కస్టమర్కి అర్థమయ్యేటట్టుగా క్లారిటీ ఇచ్చుకుంటూ వారికి
వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ కార్ మెయింటెనెన్స్ సహా వాళ్ళ కంఫర్టబిలిటీ కూడా ఇక్కడ చూస్తున్నాము అనేసి అంటున్నారు. దట్స్ ద రీజన్ మనకి టాటా మోటార్స్ అనేసి అంత దగ్గరగా ఉంది అనేసి చెప్తున్నారు. చాలా చక్కగా చెప్పారండి. మరి ఇదండి ఇవాటి మన మెయిన్ హెడ్ స్పెషల్ ప్రోగ్రాంలో మనం జనరల్ మేనేజర్ అయిన బుజ్జి ప్రకాష్ గారితో ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. వారి మాటలు ఎన్నో మాటలు తెలుసుకున్నాము. మరి నెక్స్ట్ గోపన్నపల్లిలో ఉన్న షోరూంలో ఉన్నామండి. టాటా మోటార్స్ వారిచే ప్రథమ్ మలిక్ వారిది ఇక్కడ మన షోరూమ్ ఉంది. మరి ఇక్కడ ఎన్నో వేరియంట్స్ ఉన్నాయి. మన కార్లో చూసుకున్నట్లయితే మరి ఈ వేరియంట్స్ గురించి, ఈ సర్వీసెస్ గురించి మనతో పాటు మాట్లాడడానికి సేల్స్ మేనేజర్ మనతో పాటు రామరెడ్డి గారు ఉన్నారు. మరి వారి మాటలు తెలుసుకుందాము ఇంకెన్నో విషయాలు. హాయ్ సార్. నమస్కారం. ఇక్కడ మన దగ్గర ఆల్ టాటా ఈవీ వెహికల్స్ దొరుకుతుంది. మేము టాటా ఆథరైజ్డ్ టాటా డీలర్ అండి. ప్రథమ్ మాలిక్ టాటా మోటార్స్కి ఆథరైజ్డ్ టాటా డీలర్ గారు గోపన్పల్లి అని ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో వస్తుంది. ఇది ఇక్కడ మన దగ్గర టాటా టియాగో నుంచి హరియర్ వరకు అన్ని ఈవీ వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ టాటా టియాగో ఈవీ ఎక్స్ షోరూమ్ 7,99,000 నుంచి స్టార్ట్ ఉంది. హరియర్ ప్రజెంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 21,49,000 ఉంది. ఇంకా నెక్స్ట్ జూలై 2వ తారీఖు నుంచి ఆల్ వేరియంట్స్ అవైలబుల్లో ఉంటుంది. మనకి ప్రైజెస్ అన్నీ జూలై 2వ తారీఖు రిలీజ్ అవుతుంది మనకి ప్రైజెస్ అవన్నీ. ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్లో టియాగో ఈవీ ఉంది, పంచ్ ఈవీ ఉంది, నెక్సాన్ డాట్ ఈవీ ఉంది, కర్వ్ డాట్ ఈవీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనకి కలర్స్ అన్ని స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. కస్టమర్స్ ఇప్పుడు వచ్చి స్పాట్లో బుక్ చేసుకున్నా కానీ మనం ఈ రోజు కూడా డెలివరీ చేయడానికి మన దగ్గర అవకాశం ఉందండి. సార్ మరి మాకు ఈవీ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ప్రతి వేరియంట్లో ఈవీ ఉందని చెప్తున్నారు కదా, సో అసలు ఈ ఈవీ ఏంటి, ఈ ఈవీ ప్రత్యేకత ఏంటి, కస్టమర్స్కి ఏ విధంగా మీరు అట్రాక్ట్ అవుతుంది ఈవీ చెప్పండి. నెక్సాన్ ఈవీ తీసుకుంటే మనకి ఒక ఫుల్ ఛార్జ్ చేసుకుంటే రియల్ 75% కస్టమర్స్ సర్వే ప్రకారం 330 కిలోమీటర్స్ వస్తుంది మేడం. మనకి ఒక ఫుల్ ఛార్జ్ చేసుకుంటే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకున్నప్పుడు మనం 330 కిలోమీటర్స్ తిరగచ్చు. ఒక కస్టమర్ యావరేజ్గా 100 కిలోమీటర్ రోజు తిరుగుతున్నారంటే 2 డేస్కి ఒకసారి ఛార్జ్ పెట్టుకుంటే కూడా సరిపోతుంది. అదే పెట్రోల్ వెహికల్ తిరగాలంటే అదే కస్టమర్కి 2,000 రూపీస్ 1 డేకి పడుతుంది
ఛార్జెస్ పడుతుంది. అదే మెయింటెనెన్స్ మన దగ్గర ఈవీ ఛార్జ్ చేసుకుంటే దాంట్లో మనకి యావరేజ్ 8 రూపీస్ వేసుకున్నా కానీ యావరేజ్ 8 రూపీస్ ఛార్జెస్ వేసుకుంటే మనకి 45 × 8 రూపీస్ పడుతుంది. తర్వాత మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది మనకి ఈ వెహికల్స్లో. తర్వాత ఈ వెహికల్స్ ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా టాటా మోటార్స్ స్కీమ్ తీసుకొచ్చారు. లైఫ్ టైం బ్యాటరీ వారంటీ కూడా తీసుకొచ్చారు. ప్రజెంట్ బుకింగ్స్ తీసుకుంటున్నారు. కర్వ్ ఈవీ, నెక్సాన్ ఈవీకి బ్యాటరీ లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఉంటుంది. కిలోమీటర్స్కు లైఫ్ టైం అన్లిమిటెడ్ కిలోమీటర్స్ లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన వెనకాల ఇక్కడ బ్యూటిఫుల్ కర్వీ ఉంది ఈవీలో. మరి దీని ఫీచర్స్ అంటే బండి చూడడానికి మన కార్ చూడడానికి మాత్రం నిజంగానే చాలా హెవీగా ఫుల్లీ లోడెడ్ చాలా పెద్దగా అనిపిస్తుంది. మరి ఇది ఈవీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేసి తెలుసుకుందాం. సార్ దీని గురించి మాకు చెప్పండి. ఈ కర్వ్ ఈవీలో 2 బ్యాటరీస్ సపోర్ట్ ఉంది మేడం. 55 కిలోవాట్ ఒకటి, 45 కిలోవాట్ ఒకటి ఉంది. 55 కిలోవాట్ మనకి రియల్ రేంజ్ 400 నుంచి 425 వస్తుంది. 45 కిలోవాట్కి రియల్ రేంజ్ 75% కస్టమర్స్ ఎవరైతే సర్వే అయిన తర్వాత మనకి సిటీలో వస్తున్నది కిలోమీటర్స్ 330 నుంచి 350 వస్తుంది. 45 కిలోవాట్స్ కస్టమర్స్ ఫుల్ సాటిస్ఫైలో ఉన్నారు ఈవీ వెహికల్ గురించి, కర్వ్ ఈవీ. సో చూసారు కదండి, మనకి ఈవీ బండిలో నిజంగానే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఫ్యూయల్ బండి అన్నప్పుడు మనం ఎన్నో అనుకుంటాం, బట్ చూసుకుంటున్నట్లయితే ఇలాంటి కర్వ్ ఈవీ ఇలాంటి బండ్లు మనకి అఫోర్డబుల్గా కాకుండా మనకి సర్వీసెస్ పరంగా కూడా చాలా హెల్ప్ఫుల్గా సపోర్టివ్గా ఉంటాయనేసి చెప్తున్నారు ఇక్కడ రామరెడ్డి గారు. మరి వారి మాటలను చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. సో ఇంతకుముందు మనం ఈవీ కార్స్ గురించి తెలుసుకున్నాం కదా, మరి టియాగో నుంచి సఫారీ వరకు అదేవిధంగా ఫ్యూయల్ కూడా మనకి ఎన్నో కార్స్ ఉన్నాయి. మరి ఆ కార్స్ విశేషాలు ఏంటో, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు మనకి సపోర్ట్లో ఉంటారు, ఏ విధంగా సర్వీసెస్ అవసరం, ప్రతి కార్కి ఒక సర్వీసెస్ ఉంటాయి, ఎవరు ఎఫోర్డ్ చేయగలరు, ఇలాంటి ఇంకెన్నో అంశాలు ఎన్నో విషయాలు తెలుసుకుందాం రండి. మనతో పాటు ఉన్నారు మన గోపనపల్లిలో ఉన్న టాటా మోటార్స్ ప్రథమ్ మలిక్ జనరల్ మేనేజర్ బాలాజీ గారు. హలో సార్. టాటా మోటార్స్ ఆథరైజ్డ్ డీలర్షిప్ అండి, ప్రథమ్ మలిక్, గోపనపల్లి బ్రాంచు. ఇక్కడ మనకి ఈవీతో పాటు ఐస్ అంటాము, పెట్రోల్, డీజిల్, సిఎన్జి వర్షన్ ఐస్లోకి వస్తుంది. ఇందులో మనకి అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో టాటా కార్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో మనకి టియాగో నుంచి సఫారీ వరకు ఆల్ మోడల్స్ వేరియంట్స్ ఉంటాయి. అందులో మళ్ళీ పెట్రోలు, డీజిల్, సిఎన్జి 3 వెరైటీస్ ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఉండడం కోసమని 5.99 lakhs నుంచి 33.72 lakhs వరకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ హైదరాబాద్లో ఉండేటట్లు అన్ని మోడల్స్లోని ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే టాటా కార్స్లోని మీకు ఫ్రీ సర్వీసెస్ 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. దాంట్లోని మనకి సపోర్ట్గా ఇక్కడ మనకి దగ్గరలో గోపనపల్లిలోని మన వర్క్షాప్ కూడా ఉంది. ఇక్కడ కస్టమర్స్ కోసమని మనం అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా మా దగ్గర ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాల వెహికల్స్ టెస్ట్ డ్రైవ్స్ రెడీలే అవైలబుల్ ఉంటాయి. మన కస్టమర్స్కి ఎవరికైనా మనం చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మనం ఇస్తాము. ఒకవేళ ఇక్కడికి వచ్చే ఇది ఎవరికైనా లేకపోతే మనం హోమ్ టెస్ట్ డ్రైవ్ కూడా అరేంజ్ చేస్తాం. సార్ మరో విషయం చెప్పండి ఇక్కడ మా ప్రేక్షకులకి. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు టియాగో నుంచి మనకి సఫారీ వరకు ప్రతి ఒక్క కార్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అని చెప్పారు. చాలామందికి పర్టికులర్ కలర్స్, పర్టికులర్ వేరియంట్స్, కొన్ని ఫీచర్స్ కావాలి. సో ఆ విధంగా కస్టమైజ్ మీరు చేసిస్తారా, మరి లేకపోతే కంపెనీ త్రూ ఎలాంటి మనకి ఆఫర్స్ ఉన్నాయి అంటారా? ఇందులో ఎట్లా ఉంటుందంటే మేడం, టాటా మోటార్స్ నుంచే మనకి కలర్సు, వేరియంట్స్, ఫీచర్స్తో పాటు వస్తుంది. దాంట్లోంచి మన దగ్గర ఉన్నాయంటే మన దగ్గర కూడా ఆల్రెడీ కస్టమర్స్కి ఇమ్మీడియట్ డెలివరీ కావాలంటే కస్టమర్ వేరియంట్, కలరు, ఫీచర్స్ ఎంచుకుంటే దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాము. దాని బడ్జెట్ నుంచి కావాలంటే దాన్ని బట్టి కూడా మనం కస్టమర్ సజెస్ట్ చేస్తాము. మన దగ్గర వెహికల్ ఇన్ స్టాక్ ఉంది అని అంటే మనం నెక్స్ట్ డే కూడా డెలివరీ ప్లాన్ చేస్తాము. ఒకవేళ మన దగ్గర లేదు అని అంటే మేము ప్లాంట్ నుంచి తెప్పించి యాజ్ పర్ టాటా నార్మ్స్ ప్రకారం దాని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, దాంట్లో తీసుకొచ్చి మనం కస్టమర్కి డెలివరీ చేస్తాం. సార్ అదేవిధంగా ఒక మధ్యతరగతి కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫోర్డ్ చేయాలి ఫుల్లీ లోడెడ్ కార్ వాళ్ళ ఫ్యామిలీ కోసం అంటే ఏ బెస్ట్ కార్ అని మీరు చెప్తారు? ఇందులోనే ఎట్లా ఉందంటే టియాగో పంచ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వాళ్ళ పర్పస్ సర్వైవ్ అవ్వడానికి కావాల్సినట్లు మన దగ్గర అన్ని రేంజెస్లో ఉన్నాయి. అందులో మాన్యువల్ ఉంటాయి, ఏఎంటీ ఉంటుంది. బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనం దాన్ని బట్టి ఐ పర్సనలీ రికమెండ్ టియాగో అండ్ పంచ్ ఫర్ మిడిల్ మెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిలింగ్. ఎంతో అద్భుతంగా మనకి ప్రతి ఒక్క డీటెయిల్ ఇచ్చారండి. మరి ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక టాటా మోటార్స్కి వచ్చేసి ఫుల్లీ లోడెడ్ కార్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం టియాగో పంచ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు.
లంసంగా మనం పేమెంట్ చేయలేకపోయినా సరే మనకి ఈఎంఐ పర్పస్ కూడా ఇక్కడ పెడుతున్నారు. అదేవిధంగా ఎవరైనా సరే టాటా మోటార్స్ ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ కస్టమర్స్ ఉంటే వాళ్ళు రీసేల్ చేయాలనుకుంటే మాత్రం ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇదే విధంగా మనకి ఇక్కడ టియాగో నుంచి సఫారీ వరకు ఎన్నో వేరియంట్స్ ఉన్నాయి ఇక్కడ కార్స్లో. మరి ఆ కార్స్ ఫీచర్స్ ఫుల్లీ లోడెడ్. ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం రండి. సఫారీ ఇది వచ్చేసి ఐకానిక్ సేఫ్టీ వెహికల్ సఫారీ అండ్ మనకి ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ల్యాండ్ రోవర్ మీద బిల్డ్ అయింది T8 ప్లాట్ఫామ్ పైన. సో ఇక్కడ చూసుకుంటే మనకి 19 ఇంచ్ అలై వీల్ వస్తుంది. ఇది కంప్లీట్ స్టెల్త్ ఎడిషన్ అండి సఫారీ. అడాస్ మనకి లెవెల్ 2 వస్తుంది ఇందులో ఫ్యూచర్. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే వెల్కమ్ అండ్ గుడ్ బై యానిమేషన్ లైటింగ్ వస్తుంది. లైక్ ఇది వచ్చేసి DRL అండ్ మనకి హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ప్రొజెక్టెడ్ LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ ఫాగ్ ల్యాంప్ వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. కార్నింగ్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 360 వ్యూ సరౌండింగ్ వ్యూ సిస్టమ్ అంటారు. మనకి దీనికి 4 కెమెరాస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా అండ్ ఇవి వచ్చేసి ఫ్రంట్ సెన్సర్స్. మనకి ఇంటీరియర్ రాగానే మనము సీట్ అడ్జస్ట్మెంట్ హైట్ వైజ్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ దీనికి మెమరీ ఫంక్షనింగ్ కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఓనర్ డ్రైవ్ చేసినప్పుడు ఓనర్ విధంగా మనము సీట్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ డ్రైవర్ డ్రైవ్ చేస్తే డ్రైవర్ విధంగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వెంటిలేషన్ సీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. సో దీనిపైన మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. అండ్ అడాస్ లెవెల్ 2 ఆప్షన్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ మనకి వాయిస్ కంట్రోలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 14 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది మనకి. సో ఇందులో ఏంటంటే మనం యూసేజ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే యూజ్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్గా మనం నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు ఈ సిస్టంలో. సో ఇక్కడ వచ్చేసి మనకి పానోరమిక్ సన్ రూఫ్ ఉంటుంది. అండ్ ఇది మనం స్లైడ్గా స్విచ్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ప్యానల్ వస్తుంది. సో మనము ఆటో ఏసీ కూడా ఉంటుంది మనకి. ఇందులో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటుంది మనకి. బూట్ ఓపెనింగ్ కూడా ఉంటుంది. అండ్ హీటర్ కానీ మ్యాక్స్ కానీ అన్ని ఆల్ ఫీచర్స్ మనకి ఇక్కడ ఏసీకి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ రో సీటింగ్ అండి. సో 3 మెంబర్స్ మనం ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఈ సీట్ అనేది మనం టంబల్ చేసుకుంటే మనం బ్యాక్ సైడ్ రేర్ సీట్లో కూడా మనం కూర్చోవచ్చు. Very good. Sir, how is it your feeling service done at Pratham Malik Tellapur branch, sir? So I was really satisfied with the service, the way you guys took the vehicle, gave the prompt response and managed the issue. It was really, I think, hard issue, but yeah, I was satisfied with everything which you have done for my car, and really will recommend anyone to come here and get the service. సో ఇదండి మన తెల్లాపూర్లో ఉన్న టాటా మోటార్స్ వారి ప్రథమ్ మలిక్ మోటార్స్ వారి సర్వీస్ స్టేషన్లో ఈరోజు నేటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఏ విధంగా వాళ్ళు సర్వీస్ ఇస్తారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు కస్టమర్స్కి. సో మన సేల్స్ డిస్కౌంట్స్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.